ప్రభుత్వంపై ఉద్యోగుల సమరభేరి. తమ సమస్యల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సమరభేరి మోగిస్తున్నారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల అండగా సుమారు 3,000 మంది ఉద్యోగులు అయితే ఉంటారని చెప్తున్నారు. తమ సమస్యల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగుల సమరభేరి మోగిస్తున్నారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఇదైతే జరుగుతుందన్నమాట. మొత్తంగా చూసుకుంటే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు ధర్నాకు హాజరవుతారని కూడా భావిస్తున్నారు. జేఏసీ చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దానం శ్రీనివాసరెడ్డి, జేఏసీ కన్వీనర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు మడిపల్లి కాశీ చరణ్ గౌడ్ ఈ మహాధర్నా నాయకత్వం వహిస్తున్నారు. రెండో పిఆర్సీని 2023 జూలై 1 నుంచి వర్తింపచేసేలా తక్షణమే అమలు చేయాలని, 6 డిఆర్లను వెంటనే విడుదల చేయాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తూ ప్రతి నెల 2,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరుతున్నారు. నూతనంగా ప్రకటించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సక్రమంగా అమలు చేయాలంటున్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను చెల్లించకుండా జాప్యం చేస్తే ఇబ్బందులు పాలు చేస్తున్నారని, ఎలాంటి జాప్యం లేకుండా వాటిని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త హెల్త్ స్కీమ్లో ఉన్న లోపాలను సవరించి తమ కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇప్పటి వరకు లోపభూయిష్టంగా ఉన్న హెల్త్ స్కీమ్ కారణంగా పడుతున్న ఇబ్బందులను తొలగించాలని వారు కోరుతున్నారు. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని ఉద్యోగులు నిర్ణయించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం కారణంగా ఉద్యోగ విరమణ పొందిన వారికి నామమాత్ర పెన్షన్ లభిస్తుందని, ఈ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఎంతో కాలంగా ఈ డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచిన పరిష్కారం నోచుకోని కారణంగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టారని నిర్ణయించుకోవడం జరిగిందని చెప్తున్నారు. మహాధర్నాకు తమ పోరాటానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా మనకి ప్రభుత్వ ఉద్యోగులు డిఆర్ల కోసం ఈ విధంగా మహాధర్నాకు అయితే పూనుకుంటున్నారన్నమాట తెలంగాణలోని. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.